అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో విధానము ప్రార్థనతో ఆరంభించుకున్నాం. మహోన్నతుడా, దయామయుడా, కరుణామయుడా, ఆలోచనకర్త, అద్వితీయుడా, పవిత్రము గల తండ్రి, పరిశుద్ధుడా, వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో పొగడబడుచు, అదే రకంగా నీ స్వారూప్యంలోనికి చేయబడినటువంటి మనుషులకు కూడా నీ నామమును హెచ్చించాలని, నీ నామమును మహిమపరచాలని, ఘనపరచాలని నీ చిత్తంలోని ప్రణాళికలో మమ్మల్ని నిలవబెట్టి ఆ రీతిగా మలుచుతున్నందులకై, బలపరుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడిన మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని తద్వారా పరిశుద్ధతను, పవిత్రతను ధరించుకునేలాగున ఈ యొక్క పరిశుద్ధాత్మ తోడును మాకు అనుగ్రహించుతున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, తండ్రి, జయించువానికి నా ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. జయించువారు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అని వాగ్దానం చేసినటువంటి అదోనాయి మీకు స్తోత్రం. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తునని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. జయించువానికి నా ఎలోహిం, నా నామము పరలోకములో నా యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. జయించువానికి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోండనిచ్చేదని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. మరి ఇటు వాగ్దానాలు మేము స్వతంత్రించుకునేలాగున మా మనోన్నతను అడిగించమని ఈ మా మనోను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఈ చటనే ఉండి ప్రార్థించుడని, చటనే ఉండి ప్రార్థించుడని పలికిన యేషువ మాటదిగో, పలికిన మాటదిగో. అదిగదిగో అదిగో అలువరి మెట్లకు తారదిగో, ఆ యేషువను వేసిన సిలువదిగో. అదిగదిగో. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో దావీదు వంశముల వంటి రాజు ఎవరంటే యోవాషు. ఈ అధ్యాయంలో అతని రాజు యొక్క పేరును రాశారు. ఈ యోవాషు 7 సంవత్సరముల గలవాడై యెరూషలేమును పాలిస్తూ ఇంచుమించు 40 సంవత్సరాలు యెరూషలేమును ఏలినట్టుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఇతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. అయితే ఈ యోవాషు యెహోయాదా బ్రతికున్న దినములు, ప్రధాన యాజకుడైన యెహోయాదా బ్రతికున్న దినాలు యథార్థముగా ప్రవర్తించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించాలి. యెహోయాదాకి 2 భార్యలు, మరి కుమారులు కూడా ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఆ తర్వాత మందిరము బాగు చేసే పనిని తాత్పర్యం గలవాడే యోవాషు, నీవు యూదా వారి నుండి, ఇజ్రాయేలీల నుండి, యెరూషలేము నుండి కానుకలు ఎందుకు తీసుకోవట్లేదు? మందిరాన్ని బాగు చేయ నిమిత్తము మోషే ఏర్పాటు చేసిన కానుకలు తీసుకురామని చాటించినట్లుగా ఇద్దరు మనం గమనించగలం. అలా ఏటేటా తీసుకొచ్చినటువంటి ధనము, సామాన్లు, సమృద్ధి మరి ఎక్కువైన కారణం తర్వాత రాజును యెహోయాదాను అక్కడ పనివారిని
ఎవరు బాగు చీకటికి కాసేవారిని, వడ్ల వారిని, ఇనుప పని చేసేవారిని, ఇత్తడి పని చేసేవారిని, ఇవందరూ వారికి కూలిచ్చి పని చేయించినట్లుగా మందిరము బాగు చేసి సంపూర్తి చేసినట్లుగా ఏదైనా మనము గమనించగలం.